హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో అటుకులతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో అటుకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వడలు చేసి పెట్టండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను మందపాటి అటుకులు తీసుకున్నాను. నీళ్లు వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అటుకులని ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అటుకులలో చిన్న టీ గ్లాస్తో సగం గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని అటుకులని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ అటుకులని 5 నిమిషాలు పక్కకు పెట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ వడలల్లోనికి చట్నీని తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత చిన్న కప్పుతో అరకప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. కలుపుకుంటూ పచ్చిమిర్చిని కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొబ్బరిని కూడా ఇలా కలుపుకుంటూ లైట్గా ఒక 2-3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ అన్నిటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంట పైనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చట్నీ ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ గట్టిగా లేకుండా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. అలాగే చట్నీని ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. చట్నీని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకోవాలి. పోపు కోసము వేడి నూనె 2 టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో 1 టీ స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఈ చట్నీలో కలుపుకోవాలి. ఈ చట్నీ వడలలోనికే కాకుండా ఇడ్లీ, దోశలోనికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకులని తీసుకోవాలి. నానబెట్టుకున్న అటుకులని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ అటుకులలోనికి 1 చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పట్టవు, కొద్దిగానే పడతాయి. కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని చేతికి కొద్దిగా నూనెని పూసుకొని కొద్దిగా పిండి తీసుకొని చిన్న వడల్లాగా చేసుకోవాలి. ఎక్కువ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా వడల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవడానికి నూనెని వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడి కాకుండా మీడియంగా వేడి చేసుకోవాలి. నూనెని ఇలా కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత
ఇప్పుడు వడలని ఈ నూనెలోనికి ఒక్కొక్కటిగా ఇలా వరుసగా పెట్టుకోండి. ఇలా నూనెకు సరిపడినన్ని పెట్టుకోవాలి. వీటిని వెంటనే తిప్పుకోవద్దు. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వడలని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిన్నిటిని ఒక జాలి గరిటెలోనికి తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోండి. ఇలానే మిగతా వడలని కూడా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులతో వడలు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.